హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వీలుకప్ ఫంక్షన్కి ఉండే డిసడ్వాంటేజెస్ అండ్ వాటి సొల్యూషన్స్ ఎలాగూ అనేది చూద్దాం. ఇక్కడ నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఈ ప్రొడక్ట్ ఐడి మ్యాచ్ అయినప్పుడు నాకు కేటగిరీ కాలం కావాలి. అలాగే ఈ ప్రొడక్ట్ ఐడి మ్యాచ్ అయినప్పుడు నాకు ఆర్డర్ లైన్ ఐడి ఇక్కడ ఉంది. ఆ తర్వాత ఆర్డర్ ఐడి అనేది ఇక్కడ ఉంది. సో ముందు కేటగిరీ కాలంకి నార్మల్ వీలుకప్ వేద్దాం. Is equal to lookup value is this and table array is this, కామా ఇక్కడ కాలం ఇండెక్స్ నెంబర్ వచ్చేసి ప్రొడక్ట్ ఐడి అనేది 1వ కాలంలో ఉంది, కేటగిరీ అనేది 2వ కాలంలో ఉంది. కాబట్టి నేను కాలం ఇండెక్స్ నెంబర్ 2,0 ఇచ్చి నేను ఎంటర్ ప్రెస్ చేస్తే నాకు కేటగిరీ అనేది వచ్చింది. సో వీలుకప్ గురించి మీకు ఇంకా తెలుసుకోవాలనిపిస్తే ఇప్పుడు టాప్ రైట్ కార్నర్లో కనబడుతున్న లింక్ క్లిక్ చేసి వీలుకప్ని 5 రకాల అడ్వాన్స్డ్ మెథడ్లో ఎలా వాడచ్చు అనేది ఒక వీడియో చేశాను. పూర్తి వీడియో కోసం లింక్ని క్లిక్ చేయండి. ఆల్రైట్, ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఈ ప్రొడక్ట్ ఐడిని బేస్ చేసుకుని ఈ ప్రొడక్ట్ ఐడి రెండు మ్యాచ్ అయినప్పుడు నాకు ఆర్డర్ ఐడి ఈ రెండు తీసుకురావాలి. వీలుకప్లో ఉన్న లోపం ఏంటంటే లెఫ్ట్ సైడ్ వాల్యూస్ని లుకప్ చేయలేదు. టేబుల్ అరేకి లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూస్ని లుకప్ చేయలేదు. ఇలాంటి సిచ్యువేషన్లో చూస్ ఫంక్షన్ వాడి మనకు కావాల్సిన వాల్యూస్ని మనం తెచ్చుకోవచ్చు. నేను వీలుకప్ ఫంక్షన్లో ఈ టేబుల్ అరే ప్లేస్లో నేను ఈ చూస్ ఫంక్షన్ నేను వాడబోతున్నాను. అసలు చూస్ ఫంక్షన్ ఎలా పనిచేస్తుంది అని ఒక చిన్న శాంపుల్ టాస్క్ ఎగ్జిక్యూషన్ ఒకటి చేద్దాం. ఈక్వల్ టు చూస్ ఫంక్షన్ మొదటి ఉండే పారామీటర్ ఏంటంటే ఇండెక్స్ నంబర్. ఫర్ అన్ ఎగ్జాంపుల్ నేను 1 ఇస్తాను, కామా దీని లోపల వాల్యూ 1 వాల్యూ 2 అలా ఇవ్వాలి. కాబట్టి నేను వాల్యూ 1 వచ్చేసి ఆరెంజ్ అని రాస్తాను, రెండోది వచ్చేసి యాపిల్ అని నేను రాస్తాను. సో ఇప్పుడు నేను ఎంటర్ కొడితే నాకు ఆరెంజ్ అని వస్తుంది. ఇక్కడ 1కి బదులుగా నేను 2 అని పెడితే నాకు యాపిల్ వస్తుంది. ఇక్కడ నేను వాటర్ మెలన్ అని ఇచ్చి ఇక్కడ 2 ప్లేస్లో అంటే ఇండెక్స్ నంబర్ ప్లేస్లో 2కి బదులుగా 3 ఇస్తే నాకు వాటర్ మెలన్ అనేది వస్తుంది అనమాట. అంటే ఇక్కడ నేను సప్లై చేసిన వాల్యూస్లో ఇక్కడ ఏదైతే ఇండెక్స్ నంబర్ ఉంచుతానో ఆ నంబర్ పొజిషన్ వాల్యూ నాకు రిజల్ట్గా వస్తుంది. సో దిస్ ఈస్ ద జస్ట్ బ్రీఫ్ ఎగ్జాంపుల్ ఆఫ్ చూస్ ఫంక్షన్, రైట్? లెట్స్ ఇంక్లూడ్ దిస్ చూస్ ఫంక్షన్ ఇంటూ వీలుకప్ ఫార్ములా. ఈక్వల్ టు వీలుకప్, లుకప్ వాల్యూ వచ్చేసి సేమ్ ప్రొడక్ట్ ఐడి, దట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. అండ్ లెట్స్ గో ఫర్ ది నెక్స్ట్ పారామీటర్, దట్ ఈస్ టేబుల్ అరే. టేబుల్ అరే ప్లేస్లో నేను చూస్ ఫంక్షన్ స్టార్ట్ చేస్తాను. ఫైన్, చూస్ ఫంక్షన్లో ఇక్కడ ఇండెక్స్ నంబర్ ప్లేస్లో నేను ఒక లిస్ట్ పాస్ చేస్తాను, లైక్ 1,2. అంటే నేను 2 ఇండెక్స్ నంబర్లు వచ్చేలాగా నేను ఒక లిస్ట్ పాస్ చేశాను. కామా వాల్యూ 1 కోసము నేను ఏం చేస్తానంటే ఈ ప్రొడక్ట్ ఐడి కాలం మొత్తం సెలెక్ట్ చేస్తాను. దట్స్ ఫైన్. టోటల్ ఫీజ్, కామా ఇక్కడ నాకు కావాల్సింది ఆర్డర్ లైన్ ఐడి వాల్యూ కాబట్టి ఇక్కడ ఉంది. నేను ఇప్పుడు ఆర్డర్ లైన్ ఐడి కాలం రెఫరెన్స్ ఇస్తాను. ఫైన్, కామా ఇప్పుడు ఆర్డర్ లైన్ ఐడి కాలం మొత్తం సెలెక్ట్ చేస్తాను. టోటల్ ఫ్రీజ్ బై ప్రెసింగ్ F4. సో ఇక్కడితో చూస్ ఫంక్షన్ అనేది అయిపోయింది. కామా వీలుకప్లో మనం లాస్ట్ పారామీటర్ కాలం ఇండెక్స్ నెంబర్ పెట్టాలి కాబట్టి 2,0 ఎంటర్. సో 8056 అనేది వచ్చింది. ఇది నిజమా కాదా అనేది ఒకసారి టెస్ట్ చేద్దాం. ప్రొడక్ట్ ఐడి నెంబర్ 755, ఒకసారి ఎస్ 755 ఈజ్ హియర్. 8056 ఒకసారి మనం హైలైట్ చేసి చూద్దాం. 755 and 8056, absolutely that is fine. So now our formula is working fine. Let's apply this result for remaining rows. That is fine. ఆర్డర్ ఐడి కూడా దీన్ని రైట్ సైడ్కి డ్రాగ్ చేసి మనం వాల్యూస్ తీసుకురావచ్చు. కానీ నేను ఇప్పుడు ఈ ఫంక్షన్ని ఇంకొకసారి వేసి చూపిస్తాను, రైట్? ఈక్వల్ టు వీలుకప్, లుకప్ వాల్యూ ఈజ్ ప్రొడక్ట్ ఐడి, కామా టేబుల్ అరే ప్లేస్లో చూస్ ఫంక్షన్. ఇండెక్స్ నెంబర్స్ కోసం నేను 1,2 ఒక లిస్ట్ పాస్ చేస్తున్నాను, కామా వాల్యూ 1 వచ్చేసి దేన్ని ఆధారం చేసుకుని వెతకాలనుకుంటున్నానో కాలం, దట్ ఈస్ ప్రొడక్ట్ ఐడి, కామా రిజల్ట్ కాలం ఏది అని అంటే ఆర్డర్ ఐడి కాలం. ఇవి ఈ కాలంలో ఉన్న వాల్యూస్ నాకు కావాలి. సో ఆర్డర్ ఐడి కాలం మొత్తం నేను సెలెక్ట్ చేశాను. అండ్ టోటల్ ఫ్రీజ్,
ఇక్కడితో చూస్ ఫంక్షన్ అయిపోయింది. సో క్లోజ్ parenthesis, కామా, వీలుకప్‌లో కాలమ్ ఇండెక్స్ నంబర్ 2 ఇవ్వాలి. 2, 0 అండ్ ఎంటర్. సో ఐ గాట్ ది 45813. సో మన వాల్యూ కరెక్టా కాదా ఒకసారి చెక్ చేద్దాం. మనకొచ్చిన అవుట్‌పుట్ 45813 ఫర్ 755 ప్రొడక్ట్ ఐడి. Let me highlight the all concerned value of 755 product ID. All right. So we got 45813 and exactly the order ID is also 45813. Means our result is perfect. Let us apply for the remaining rows. ఇలా మనము చూస్ ఫంక్షన్ వాడి టేబుల్ అరేకి లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూస్ను కూడా మనం లుకప్ చేసి తెచ్చుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.